కాకినాడ సీపోర్టు కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇందులో లోగుట్టు వెలికి తీసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది. జగన్ హయాంలో చోటు చేసుకున్న ఈ బలవంతపు డీల్ వెనుక భారీగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలియవస్తోంది. డీటెయిల్స్ ఈ స్టోరీలో. కాకినాడ సీపోర్టు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు గుట్టును విప్పేందుకు ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో వైవి సుబ్బారెడ్డి తనయుడు కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు రావడంతో అతనిపై ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. విక్రాంత్ రెడ్డికి ఈడీ నోటీసులు కూడా జారీ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కాకినాడ సీపోర్ట్ అసలు యజమాని కేవీ రావును జగన్ సన్నిహితులు బెదిరించి భయపెట్టి కారు చౌకగా వాటాలు కొట్టేసిన వైనంపై ఈడీకి పలు ఆధారాలతో సహా ఫిర్యాదులు వెళ్లినట్టు తెలిసింది. వాటిని పరిశీలించిన ఈడీ ఈ డీల్లో మనీ లాండరింగ్ చోటు చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు విక్రాంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులు, గనులు, పోర్టులు చేతులు మారిపోయాయి. అందులో కాకినాడ సీపోర్ట్ కూడా ఒకటి. ఇందులో 41% వాటాను తాడేపల్లి పెద్దలకు బాగా దగ్గరైన అరబిందో కంపెనీ దక్కించుకుంది. తనను బెదిరించి భయపెట్టి మరీ వాటాలు రాయించుకున్నారని పోర్టు యజమాని కేవీ రావు ఇటీవల సిఐడికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కాకినాడ సీపోర్టులో ఇటీవల సిఐడి అధికారుల బృందం సోదాలు జరిపింది. బలవంతపు డీల్ వెనుక జరిగిన లావాదేవీలపై కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. కేవీ రావు వాటాను కారు చౌకగా కొట్టేయడం, అరబిందో కంపెనీ పేరిట షేర్లను బలవంతంగా రాయించిన ఘటనలో 100 కోట్లు చేతులు మారాయని, మనీ లాండరింగ్ జరిగిందని ఈడీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో ఈ డీల్లో కీలక పాత్ర పోషించిన విక్రాంత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. కాకినాడ సీపోర్టు కేసులో అసలేం జరిగిందో తెలుసుకుంటే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ సీపోర్టులోని తన వాటాలను బలవంతంగా రాయించుకున్న వైనంపై కేవీ రావు సిఐడి అదనపు డీజీకి ఫిర్యాదు చేశారు. పోర్టులో 2500 కోట్ల వాటాను 494 కోట్లకు లాక్కున్నారు అని తెలిపారు. జగన్ సీఎం అయిన తర్వాతే తమకు ఇక్కట్లు మొదలయ్యాయని, మారిటైమ్ బోర్డు సహకారం కరువైందన్నారు. చెన్నైకి చెందిన శ్రీధర్ అండ్ సంతానం కంపెనీతో ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చిందని, ముంబైకి చెందిన మరో సంస్థతోనూ ఆడిట్ అంటూ సమాచారం ఇచ్చారని ఫిర్యాదులో కేవీ రావు పేర్కొన్నారు. 2 సంస్థలకు తాము సహకరించామని, రికార్డులన్నీ వారి ముందుంచామని తెలిపారు. తమ సంస్థ ప్రభుత్వానికి 994 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్లు ఆడిట్ కంపెనీ వైసీపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కాకినాడ సీపోర్టు వ్యవహారంలో తమకు విజయసాయిరెడ్డి ఫోన్ చేశారని కేవీ రావు తెలిపారు. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని కలవాలని సూచించినట్లుగా తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్న విక్రాంత్ ఇంటికి వెళ్లగా, మీరు ప్రభుత్వానికి 1000 కోట్లు ఎగ్గొట్టారని, మొత్తం కుటుంబం జైలుకు వెళ్లకూడదు అనుకుంటే మీ కంపెనీ షేర్లన్నీ విక్రయించేయండి, ఇది తన మాట కాదని, ముఖ్యమంత్రి జగన్ ఆదేశమని తనను భయపెట్టారని పోర్టు యజమానికి కేవీ రావు సిఐడి డీజీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 41.14% 494 కోట్ల రూపాయలు ఖరారు చేశామని, డీల్ సెట్ చేసుకోమని ఏకపక్షంగా చెప్పారు అని కేవీ రావు తన ఫిర్యాదులో తెలిపారు. 1000 కోట్ల ఆస్తులను కొట్టేసిన అనంతరం వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్కు తనను తీసుకువెళ్లారని, ఇది చాలా అన్యాయమని చెప్పబోతుండగా విక్రాంత్ చెప్పినట్లు చెయ్యండి అంటూ జగన్ హుకుం జారీ చేశారని తెలిపారు. అంతకుముందు తాము ప్రభుత్వానికి 994 కోట్లు ఎగ్గొట్టామని నివేదిక ఇచ్చిన శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ ఆ తర్వాత పన్ను ఎగవేత 9 కోట్లే అని తేల్చిందని వెల్లడించారు. కాకినాడ పోర్టును అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాఫియాలాగా వ్యవహరించి అప్పనంగా కొట్టేసిన కేసులో పోర్టు యజమాని కేవీ రావు
ఫిర్యాదు మేరకు విక్రాంత్ రెడ్డిని సిఐడి A1గా పేర్కొంటూ కేసు నమోదు చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, శ్రీధరన్ సంతానం ఆడిట్ కంపెనీ, అరబిందో సంస్థను నిందితులుగా చేర్చింది. ప్రస్తుతానికి విక్రాంత్ రెడ్డికి మాత్రమే ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. అయితే విక్రాంత్ రెడ్డిపై ఇప్పటికే ఈ అంశంలో సిఐడి కేసు ఉంది. కానీ ఆయన కోర్టుకు వెళ్లి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. కేసు ప్రస్తుతానికి కోర్టులో నడుస్తోంది. ఆయనను దర్యాప్తునకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఈడీ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. పోర్టు ఒప్పందం గురించి తెలిసిన ఎవరికైనా సినిమాల్లో మాఫియాలే గుర్తుకొస్తాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మొదట పోర్టులో పెద్ద ఎత్తున అక్రమాలు అంటూ నివేదికలు రెడీ చేశారు. తర్వాత 1000 కోట్ల జరిమానాలంటూ బెదిరించారు. పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టి సంతకాలు చేయించుకున్నారు. ఆ తర్వాత ఇచ్చిన ఆ నోటీసులన్నీ ఉపసంహరించుకున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఇలా కూడా దోపిడీకి ఉపయోగిస్తారా అని అందరూ ఆశ్చర్యపోయేలా ఆ డీల్ జరిగిందని స్వయంగా పోర్టు ఓనర్ కేవీ రావే ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. సిఐడి కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి కేసు గుట్టును విప్పే పనిలో నిమగ్నమైంది. డీల్ ఎలా జరిగిందన్నది ఈడీకి ముఖ్యం కాదు. ఇందులో జరిగిన డబ్బు లావాదేవీలే కీలకం. మనీ లాండరింగ్ పెద్ద ఎత్తున జరిగినట్లుగా అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో తాడేపల్లి ప్యాలెస్ సలహాలతో తెర ముందు అంతా విక్రాంత్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. అందుకే ఆయనకు నోటీసులు జారీ చేశారు. తర్వాత పోర్టులో లెక్కల తేడాలంటూ నివేదికలు ఇచ్చిన 2 ప్రైవేట్ ఆడిటింగ్ సంస్థలకు నోటీసులు వెళ్లనున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ఈ కేసును సీరియస్గా తవ్వుకుంటూ పోతే ఎక్కడి వరకు పోతుందో సులువుగా అంచనా వేయొచ్చని చెబుతున్నారు. ఈడీ దర్యాప్తులో ఇంకెన్ని సంచలన విషయాలు బయటపడతాయో చూడాల్సి ఉంది. ఆనాడు జగన్ చేసిన అక్రమాలు ఇలా కోర్టు కేసుల రూపంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.